ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం 100 ఎకరాల మిలిటరీ భూమి మీద కన్నేసింది. ఈసీ మూసీ నదుల యొక్క సంగమం పేరుతో గాంధీ సర్కిల్ ఆఫ్ యూనిటీ అనే పేరుతో ఈ ఒక పార్క్ తయారు చేస్తాం ఈ సంగమం సందర్భంగా. కాబట్టి మాకు మిలిటరీకి చెందినటువంటి 100 ఎకరాలు ఇవ్వండి అని అడుగుతున్నారు. కానీ అడగాల్సింది మిలిటరీ భూములు కాదు, వక్ఫ్ బోర్డు భూములు. 9,40,000 ఎకరాలు ఉన్నాయి కదా, ఆ భూములు అడగండి, ఆ భూములను ఉపయోగించుకోండి. ఇదేంటిది మిలిటరీ భూములు ఇలాగ ఒక్కొక్క దానికి ఇచ్చుకుంటూ పోతే గాంధీల పేరుతోనే, అది కూడా దరిద్రం. ఇప్పుడు మిలిటరీ భూమికి కూడా గాంధీ పేరు ఎందుకు? ఏ సుభాష్ చంద్రబోస్ పేరు పెట్టొచ్చుగా, పెట్టరు. భూములు ఏమొచ్చేసి భారత భూములు కావాలి, పేర్లు మాత్రం వీళ్ళు ఇంకా నెహ్రూ పేర్లు, గాంధీ పేర్లు, ఇందిరా పేర్లు, రాజీవ్ పేర్లు పెట్టుకుని ఉంటారు. కాంగ్రెస్ అంతే అంత, ఒక్కడికి కూడా కాంగ్రెస్ లో జాతీయ భావజాలం ఉండదు. చివరికి రేవంత్ రెడ్డికి ఉన్నా కూడా తప్పదు, ఇంకా కాంగ్రెస్ ఎలా ఉంటే అలాగే ఉండాలి, అధికారం పొద్దు. లేకపోతే స్వతంత్ర శ్రమ యోధులు ఇంకెవ్వరూ లేరు వీళ్ళ దీంట్లో. ఆ నెహ్రూ, ఆ ఇందిరాగాంధీ, ఆ గాంధీ పేరు కూడా వీళ్ళకి చెప్పడం ఇష్టం ఉండదు. కాకపోతే గాంధీ అని పేరు పెట్టుకుని అధికారం చలాయిస్తున్నారు కదా, అందుకు అప్పుడప్పుడు గాంధీ అని పేరు పెడతారనమాట. లేకపోతే ఈ రాజ్నాథ్ సింగ్ ఒప్పుకోడు, నెహ్రూ పేరు చెప్తే ఇందిరాగాంధీ పేరు చెప్తే ఒప్పుకోరు. కాబట్టి ఇప్పుడు రక్షణ శాఖ మంత్రి, అందుకని ఇప్పుడు ఆయన్ని కలిసి 100 ఎకరాలు స్వాహా చేయడానికి ప్లాన్ చేశారు ఇలాగా.